కాకుండా మిగతా ప్రజలు కూడా పండగ వాతావరణం సందర్భంగా సంవత్సర పాలన వాళ్ళు ఈర్షకు ఏదో పేరు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకే ఒక విషయం చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించగలడు, చరిత్ర తిరగరాయగలడు. అదొక్క చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. చంద్రబాబు నాయుడు గారు పట్టాభిషేకం కాబట్టి పట్టాభిషేకం అయిన రోజు కాబట్టి ఆయన గురించి చెప్పాలి. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఓడిపోయి గెలవడం అనేది ఒక్క చంద్రబాబు గారికే సాధ్యం. ఎందుకంటే చంద్రబాబు గారి నీతి నిజాయితీలు ఉండబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి 11 కమిషన్లు వేసినా ఏ ఒక్క కమిషన్ కూడా ఆయన అవినీతి పరుడని నిరూపించలేకపోయింది. అంత నిజాయితీ గల నిబద్ధత గల నాయకుడు మా చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ అవాకులు చవాకులు పెరుగుతూ రాష్ట్రం మొత్తం ఎంఆర్ వాళ్ళకి ఇవ్వడం అనేది దాన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇవాళ ఎంఆర్ఓ గారికి ఇచ్చింది కూడా మేము ఏంటంటే నగరంలో అరాచకాలు చేసే రౌడీ షెడ్యూల్ని నగర బహిష్కరణ చేస్తారు. అలాగే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిద్దామనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా. ప్రజల్ని విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు, మతాలను రెచ్చగొడుతున్నాడు, కులాలను రెచ్చగొడుతున్నాడు. కాబట్టి ఇలాంటి అరాచక శక్తులు రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. రాష్ట్ర బహిష్కరణ చేయాలని ఎంఆర్ఓ గారి ద్వారా కలెక్టర్గా రిప్రజెంటేషన్ ఇవ్వమని ఎంఆర్ఓ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వారవలంతా ఇవాళ రాష్ట్రం అప్పుడు ఊపిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ళ వయసులో మరి కేంద్రంతో మాట్లాడి దాదాపు పోలవరానికి నిధులు కానివ్వండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపడం కానివ్వండి, అలాగే రాజధానికి నిధులు కానివ్వండి, అలాగే వైజాగ్లో కడపలో స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇలాగ అనేక రకాలైనటువంటి కేంద్రంతో మాట్లాడి కేంద్రంతో బాగుండి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండి మరి ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ మెజార్టీతో అక్కడ పరిపాలన సాగిస్తున్నా సరే వెళ్ళి సమన్వయంతో అటు మోడీ గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా సహకరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని అడ్డుకట్టేద్దామనే ఉద్దేశంతో రాష్ట్రంలో అరాచకాలు సృష్టిద్దాం అనుకున్నాడు. కనుక మేము వాళ్ళ ఎంఆర్ఓ గారికి ఇచ్చే ఏంటంటే ముఖ్యంగా నగరంలో అరాచకాలు సృష్టించే రౌడీ క్షేత్రంలో బహిష్కరించినట్టే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిద్దాం అనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి బయట రాష్ట్రానికి పంపించాలి. ఎందుకంటే అది తెలంగాణలోనే అలాగే బెంగళూరులోనే హౌస్లు ఉన్నాయి, చక్కగా అక్కడ ఉండి ఎంజాయ్ చేయమని పంపించేయాలని కలెక్టర్ గారికి ఎన్నికల పత్రం.